హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం చాలామంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా పిల్లలు కలగక వేదనను అనుభవిస్తున్నారు. అలాంటి వారికి ఐవీఎఫ్ ఒక వరం అనే చెప్పాలి. సహజంగా ప్రయత్నించిన పిల్లలు పుట్టకపోతే ముందుగా వైద్యులు ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ ప్రయత్నిస్తారు. అందులోనూ ఫెయిల్ అయితే చిట్టచివరిగా ఐవీఎఫ్ని సజెస్ట్ చేస్తారు. ఐవీఎఫ్ చికిత్సా విధానంలో 45 నుంచి 50% వరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అసలు ఐవీఎఫ్ అంటే ఏమిటి, దీనిలో ఎన్ని దశలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. ఐవీఎఫ్ విధానాన్ని 5 దశల కింద విభజించవచ్చు. 1. ఓవేరియన్ స్టిమ్యులేషన్. ఐవీఎఫ్ ప్రక్రియలో ముందుగా హార్మోన్ల మందులను ఇంజెస్ట్ చేస్తారు. ట్రాన్స్వజీనల్ అల్ట్రాసౌండ్ రక్త పరీక్షల ద్వారా అండాశయాలు హార్మోన్ల స్థాయిలను చెక్ చేస్తారు. రెడీగా ఉన్నప్పుడు గుడ్డు బయటకు తీయడానికి 36 గంటల ముందు ట్రిగ్గర్ షాట్ ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ది ఎగ్ కలెక్షన్. ఫోలిక్యులర్ ఆస్పిరేషన్ అని పిలిచే సర్జరీ ద్వారా గుడ్డును బయటికి తీస్తారు. గుడ్డును బయటకి తీయడానికి మీ యోని ద్వారా ఒక సన్నని సూదిని లోపలికి పెడతారు. స్పెర్మ్ సేకరణ. భర్త ఆర్ పార్ట్నర్ దగ్గర నుంచి స్పెర్మ్ సేకరిస్తారు. హై స్పీడ్ వాష్ స్పిన్ సైకిల్ పద్ధతి ద్వారా ఆరోగ్యకరమైన స్పెర్మ్లను సపరేట్ చేస్తారు. ఇక 4ది ఇన్సెమినేషన్. ఈ పద్ధతిలో స్పెర్మ్ గుడ్లను ఫలదీకరణ చేస్తారు. ఈ దశలో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అని పరిపక్వ గుడ్లను ఫర్టిలైజ్ చేస్తుంది. వచ్చేసి పిండం ప్రవేశపెట్టడం. ఫర్టిలైజ్ అయిన పిండాలలో 2 లేదా 3 పిండాలను యోని భాగం నుంచి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ప్రక్రియ పూర్తయ్యాక ఫైనల్ రిజల్ట్ రావడానికి దాదాపు 1 నెల రోజులు పడుతుంది. అయితే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పేషెంట్ శారీరక మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా సంతానం పొందాలనుకునేవారు ప్రోటీన్లు, పోలిక్ యాసిడ్, విటమిన్లు, మినరల్స్తో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. యాంటీ ఇంప్లమెంటరీ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్, స్వీట్స్ తినవద్దు. ఆల్కహాల్, స్మోకింగ్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అయితే సంతానోత్పత్తి మందుల కారణంగా మానసిక కల్లోలం, తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, వేడి ఆవిర్లు, ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాలలో అండాశయ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మహిళల అండాశయాలు ఉబ్బి శరీరంలోకి ద్రవాన్ని లీక్ చేయవచ్చు. ఐవీఎఫ్లో 5 కీలకమైన దశలుంటాయి. ఎగ్ స్టిమ్యులేషన్కు హార్మోన్ల ఇంజెక్షన్ చేసినప్పటి నుంచి బ్లడ్ టెస్ట్ చేయడానికి 9 నుంచి 14 రోజులు పడుతుంది. ఆ తర్వాత పిండం బదిలీ చేస్తారు. యావరేజ్గా ఐవీఎఫ్ సైకిల్ కోసం 17 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. అయితే పేషెంట్ కండిషన్ బట్టి సమయం మారుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.